వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఉత్తరకాండ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 268వ భాగం 14/8/26 ఉత్తరకాండలో ఏకపంచాశ సర్గ 51వ సర్గ. సుమంతుడు తాను దుర్వాసుడి ద్వారా విన్న భృగు శాప వృత్తాంత కొంచెం రాబోయే కథను లక్ష్మణుడికి చెప్పి అతనిని ఓదార్చటం. తథో సంచోదితాసూతో లక్ష్మణేన మహాత్మనః లక్ష్మణేన మహాత్మనా తద్వాక్యం ఋషినా ప్రోక్తం వ్యాహర్తుముపచక్రమే. మహాత్ముడైన లక్ష్మణుడు అలా ప్రేరేపించగా సుమంతుడు దుర్వాసుడు చెప్పిన మాటలు చెప్పటానికి మొదలుపెట్టాడు. పురాణాంనా హి దుర్వాస అత్రే పుత్రో మహాముని వశిష్ఠశాస్త్రమే పుణ్యే వార్షిక్యం సంవాస. అత్రిపుత్రుడైన దుర్వాస మహర్షి, దూర్వాసుడు కాదు దుర్వాస, కనుక పవిత్రమైన వశిష్ఠాశ్రమంలో చాతుర్మాస్యానికి వచ్చారు. తమాశ్రమం మహాతేజాభితేజసు మహాయశ పురోహితం మహాత్మానం విదృక్షు అగమత్స్యయన్. గొప్ప తేజస్సు యశస్సు గల నీ తండ్రి పురోహితుడైన వశిష్ఠుడిని చూడటానికి స్వయంగా ఆశ్రమానికి వెళ్ళాడు. లక్ష్మణుడితో చెప్తున్నాడు, నీ తండ్రి అంటే దశరథుడు. సదృష్ట్వా సూర్య సంకాశం జ్వలంతమివ తేజస ఉపవిష్టం వశిష్ఠస్య సవ్యపార్శ్వే మహామునిం తౌ ముని తాపసశ్రేష్టౌ వినీతో హ్యభ్యవాచయత్. సూర్యుడితో సమానమైన దుర్వాసుడు తేజస్సుతో మండుతున్నట్టు ఉన్నాడు. ఆ మహాముని వశిష్ఠుడి కుడి ప్రక్కన కూర్చున్న దశరథుడు మునిని చూసి మనులలో శ్రేష్ఠుడై వాళ్ళిద్దరికీ సమినయంగా నమస్కరించాడు. స తాభ్యాం పూజితో రాజా స్వాగతేనాసనేన చ వాజ్యేన సమూల పదమూలైశ్చ ఉవాస మునిభిः సహ. మునులిద్దరూ దశరథ మహారాజు స్వాగతం పలికారు, ఆసనం అందించారు, కందమూలాలు ఇచ్చారు, ఆదరించారు. మునులతో కలిసి కొంతసేపు అక్కడ ఉన్నారు. తేషాం తత్రోపవిష్టానాం తాస్తా సుమధుర కథ బభూవు పరమర్షీణాం మధ్యాదిత్యగతేహని. అక్కడ కూర్చొని ఉన్న మహర్షులు మధ్యాహ్న సమయంలో చాలా మధురాలైన ఆ కథలు చెప్పుకున్నారు. తతః కథాయాం కస్యాం చిత్రాంజలి ప్రగ్రహో నృపః ఉవాచ తం మహాత్మాన అత్రే పౌత్రం తపోధనం. తర్వాత ఒక విషయ ప్రసంగంలో వినయవంతుడైన రాజు అంజలి ఘటించి అత్రిపుత్రుడైన మహాత్ముడైన దుర్వాసుడితో ఇలా అన్నాడు. దూర్వాసుడు అన్నాడు, ఇక్కడ మళ్ళా దుర్వాసు. భగవన్ కిం ప్రమాణేన మమ వంశో భవిష్యతి కిమాయుశ్చ మే రామ పుత్రాశ్చాన్యే కిమాయుషః. పూజ్యుడా, నా వంశం ఎంతకాలం ఉంటుంది? నా రాముడి ఆయుర్దాయమెన్, ఇతర పుత్రుడ ఆయుర్దాయమెన్. రామస్య సుసుతాయే సుశేషాయే తుస్తేషామాయుః కియద్భవేత్ కామ్యయా భగవన్ బ్రూహి వంశస్యాచ గతిం మమ. పూజ్యుడా, రాముడికి పుట్టబోయే పుత్రుల ఆయుర్దాయం ఎంత? నా వంశం గతిని గురించి ఇచ్ఛానుసారం నీకు చెప్పాలని ఏది అనిపిస్తే చెప్పు. తచ్చుత్వా వ్యాహృతం వాక్యం రాజ్ఞో దశరథస్య దుర్వాసా సుమహామాతేయ వ్యాహర్తుముపచక్రమే. దశరథ మహారాజు చెప్పిన మాటలు విని తేజస్సు గల దుర్వాసుడు చెప్పడం మొదలుపెట్టి, శృణు రాజన్ పురావృత్తం తదా దేవాసురే యుధి దైత్యాసురైర్భక్ష్యమాన
భృగుపతిం సమాసిత తయా దత్తాభయాస్తత్ర వ్యాసవన్నవ భయాస్తదా తదా. రాజా, పూర్వం జరిగిన కథ విను. దేవాసుర యుద్ధంలో దేవతలు పీడించగా అసురుడు భృగు మహర్షి భార్యను ఆశ్రయించారు. ఆమె వాళ్లకు అభయమిచ్చి అప్పుడు వాళ్ళు భయం లేకుండా ఉన్నారు. తయా పరిగృహీతాస్తాం తాం స్థాన్ దృష్ట్వా క్రుద్ధగా సురేశ్వర చక్రేణ శితమారేణ భృగుపత్యా శిరోహరత్. ఆ అసురులను ఆమె ఆ విధంగా చేరదీయటం చూసి కోపించిన విష్ణు వాడి అయిన అంతుగల చక్రంతో భృగు మహర్షి భార్య తలను నరికే. తతస్థాన్ నిగతాం దృష్ట్వా పత్నిం భృగుకులోద్వహ శశాప సహసా క్రుద్ధో విష్ణు రిపుకులార్దనం. భృగు మహర్షి తన భార్యను విష్ణువు చంపేయటం చూసి వెంటనే కోపించి శత్రు సంహారకుడైన విష్ణువుని శాపించారు. యస్మాదవధ్యాం మే పత్నీమవధి క్రోధమూచ్యత తస్మాత్ త్వం మానుషే లోకే జనిష్యసి జనార్దన. తత్ర పత్నీ వియోగం త్వం ప్రాప్స్యసే బహువార్షికం. జనార్దన, నువ్వు కోపావేశంలో చంపకూడదు. నా భార్యను చంప, అందువల్ల మనుష్యలోకంలో పుట్టి చాలా సంవత్సరాలు భార్య వియోగం పొందుతా. శాపాభిహతే చేతాస్తు స్వాత్మనా భావితో భవత్. అర్చయామాస తం దేవం భృగు శాపేన పీడిత. భృగువు విష్ణువుకు శాపం ఇవ్వటం చేత వికారం చెందిన మనస్సు కలవాడి తన ఆత్మతో తనను ధ్యానించుకొని శాపం చేత పీడితుడై విష్ణు పూజ చేసి తపసారాధితో దేవో అబ్రవీద్భక్తవత్సల లోకానాం సంప్రియార్థంతు తం శాపం గృహ్య ముక్తవాన్. తపస్సు చేత ఆరాధింపబడి భక్తవత్సలైన విష్ణు లోకాలను హితం చెయ్యటానికి ఆ శాపం నాకు స్వీకరిస్తాను, శాపం నేను స్వీకరిస్తాను. ఇది శబ్దో మహాతేజ భృగుణా పూర్వజన్మని ఇహాగతో హి పుత్రత్వం తమ పార్థివ సత్తమ. రాజోత్తమ, పూర్వజన్మలో ఈ విధంగా శపింపబడిన గొప్ప తేజస్సు గల విష్ణువు ఇప్పుడు నీ పుత్రుడు అయ్యాడు. రామ ఇత్యభివిఖ్యాతస్త్రిషు లోకేషు మహానద తత్ఫలం ప్రాప్సతే చాపి భృగుశాపకృతం మహత్. గౌరవం రక్షించే దశరథ మహారాజా రాముడనే పేరుతో 3 లోకాల ప్రసిద్ధుడైన విష్ణువు భృగు శాప ఫలం కూడా అనుభవిస్తాడు. అయోధ్యాయాః పతి రామో దీర్ఘకాలం భవిష్యతి. సువినశ్చ సమృద్ధాశ్చ భవిష్యంత్యశ్చ ఏనుగాః. రాముడు చాలా కాలం అయోధ్యాపతిగా ఉంటాడు. అతని అనుచరుడు కూడా సుఖ సమృద్ధులతో తొలతూ 10 వర్ష సహస్రాణి 10 వర్ష శతాని చ రామో రాజ్యముపాదిత్వా బ్రహ్మలోకం గమిష్యతి. రాముడు 11,000 ఏళ్ళు రాజ్యపాలన చేస్తాడు. తర్వాత బ్రహ్మలోకం చేస్తాడు. సమృద్ధైశ్చాశ్వమేధైశ్చ ఇష్వా పరమదుర్జయః రాజవంశాశ్చ బహూన్ సంస్థాపయిష్యతి. ఏ మాత్రము జయింపశక్యం కాని రాముడు దానాదులతో సమృద్ధాలైన యాగాలను అశ్వమేధయాగం చేసి అనేక పర్యాయాలు అనేక రాజవంశాలను నిలబెడత. గౌపుత్రౌ తు భవిష్యేతే సీతాయాం రాఘవశ్యతు సర్వమఖిలం రాజ్ఞో వంశస్యాః గతాగతం ఆఖ్యాయతు మహాతేజ తూష్ణీమాసీన్మహాముని. రాముడికి సీత యందు 2 పుత్రులు కలుగుతారు. మహాతేజశాలి అయిన దుర్వాసుడు రాజువంశానికి సంబంధించిన గడచిన దాన్ని రాబోయే దాన్ని పూర్తిగా చెప్పి ఆపేశారు. తూష్ణీభూతైరదాస్మిన్ రాజా దశరథో మునౌ అభివాజ్య మహాత్మానో పునరాయాత్ పురోక్తం. రాముడి ముని మౌనాన్ని వహించగా దశరథ మహారాజు మహాత్ములైన వశిష్ఠ దుర్వాసులకు నమస్కారం చేసి తన నగరానికి తిరిగి
ఏతద్వచో మయా దత్రామునినా వ్యాహృతం పురాసుతం సుదిత నిక్షిప్తం నాణ్యథా తద్భవిష్యత్. పూర్వం అక్కడ ముని పలికిన మాటలు విని నేను వాటిని మనసులోనే ఉంచుకున్న మరొక విధంగా కాదు సీతాయా తత్రా పుత్ర అభిషేక్ష్యతి రాఘవ అన్యత్ర స్వయోధ్యాయాం మునేస్తు వచనం యథా. రాముడు సీతాపుత్రులను అయోధ్యలో కాక మరొక చోట అభిషేకం చేస్తాడు. ఇది ముని చెప్పిన విషయం. ఏవం గతేన సంతాపం కర్తుమర్హసి రాఘవ సీతాధీరాఘవాదేవ దృఢో భవనరోత్తమ. నరోత్తముడైన రామా లక్ష్మణ, ఎలాంటి స్థితిలో నువ్వు రాముడి విషయంలో సీత విషయంలో దుఃఖపడక్కల ధైర్యంగా. కృత్వాదు వ్యాకృతం వాక్యం సూతస్య పరమాద్భుతం రహస్యమధురం లేఖే సాధు సాధ్వితి చాబ్రవీత్. సుమంతుడు పలికిన చాలా ఆశ్చర్యకరమై మాటలు విని లక్ష్మణుడు చాలా సంతోషి బాగు అన్నాడు. తతస్సంపదతోరేమో సూతలక్ష్మణయోపది హస్తమర్కే గదేనాభాసం దేశింజాం తావభూషత్. ఇత్యాదే శ్రీమద్ రామాయణి ఆదికావ్యే ఉత్తరకాండే 51 సర్గ. ఆ సుమంతర లక్ష్మణుడు మార్గంలో ఆ విధంగా మాట్లాడుకుంటుండగా సూర్యాస్తమయ్యింది. అప్పుడు వాడు కేసినీ నదీ తీరంలో ఉన్నారు. ఇది ఉత్తరకాండ 51వ సర్గ.